ప్రధాని మోదీ పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇటలీ వేదికగా జరుగుతున్న G7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. ఈ సందర్భంగా G7 దేశాల అధినేతలతో ఆయన వరుస ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్తో భేటీ అయ్యారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, మోదీ మధ్య కూడా భేటీ జరిగింది. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా పోప్ ఫ్రాన్సిస్తో కాసేపు ప్రధాని ముచ్చటించారు. భారత్కు పోప్ ఫ్రాన్సిస్ను ఇండియాకు ఆహ్వానించానని ప్రధాని ఎక్స్లో తెలిపారు. ఇక మరోవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిడిని అధిగమించి భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూనే రష్యా వ్యతిరేకంగా ఐరాసాలో జరిగిన ఓటింగ్కు పలుమార్లు దూరంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుత సమావేశంలో పుతిన్ సేనలతో జరుగుతున్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను మోదీకి జెలెన్స్కీ వివరించినట్లు సమాచారం. ఇక ఈ G7 సదస్సులో ఈ యుద్ధం గురించే చర్చ జరిగింది. ఫ్రీజ్ చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్కు $50 బిలియన్ రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన చేసింది. దీనికి సభ్య దేశాలు తమ అంగీకారం తెలిపాయి. రక్షణ, అంతరిక్ష, విద్య, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా మోదీ, మాక్రాన్ చర్చలు జరిపారు.